హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్లోనే కలిపేసుకుందాము. దీనిలో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలోనే 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీనిలోనే నానపెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక 4 విజిల్స్ వరకు మనం కుక్కర్లో ఉడికించుకుందాము. పక్కన పెట్టేసుకుందాము. దీనిలో మసాలాకి స్పూన్ జీలకర్ర, ఒక అనాస పువ్వు, కొంచెం జాజి పువ్వు, ఎండుమిరపకాయలు, 8 యాలకులు, 8 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 స్పూన్ల ధనియాలు వేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టేసుకుందాము. కడాయిలో 100 గ్రాముల ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత ముందు ఉడకపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటే అదంతా ఎగిరేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనము దీనిలో నీళ్లు లేకుండా చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా 10 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న ఈ మసాలా పౌడర్ దీనిలో హాఫ్ వేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. వేగిన తర్వాత మిగతా మసాలా పౌడర్ కూడా దీనిలో వేసేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఇలా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇది ఒక 2 డేస్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఉంటుంది. ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.